విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో ఎత్తు పల్లాలు, లేకపోతే కలిమి లేమి, సుఖము దుఃఖము ఇవన్నీ మనకు ఎదురవుతూనే ఉంటాయి. హైస్ అండ్ లోస్ కదండి, అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఎప్పుడు అప్పే ఉండాలి అనుకుంటే అది సాధ్యపడేది కాదు. ఎప్పుడు డౌన్లోనే ఉంటాను అని నిరాశపడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవితంలో కష్టము సుఖము అనేది ఇవన్నీ ఒక సీజన్ లాగా, ఒక సీజన్ ఆఫ్ సఫరింగ్ ఉంటుంది, ఆ తర్వాత సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుడిస్తాడు. కొన్నిసార్లు సీజన్ ఆఫ్ వెయిటింగ్ గుండా మనం వెళ్తూ రావాల్సి వస్తూ ఉండొచ్చు. ఏమైనప్పటికీ మన జీవితంలో ఏ సీజన్ గుండా మనం వెళ్తున్నప్పటికీ మనం విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. దేవుని పట్ల మనకున్న ఆ భక్తిని, దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని కోల్పోకుండా మనం బ్రతకాలి. ఈ దినము యోబు భార్యను గూర్చి కొన్ని మాటలు, చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథానికి వెళ్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయాన్ని 1వ వచనాన్ని చదువుకుందాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. యోబు యొక్క బయోడేటా మనం చూసినట్లయితే, జోబ్ యొక్క డిస్క్రిప్షన్, అతని లైఫ్ డీటెయిల్స్ను మనం గమనించినట్లయితే, అతని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు చక్కని సాక్ష్యము, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఒక మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్ గాడ్లీ మ్యాన్. దైవికమైన విషయాల్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి. హీ వాజ్ బ్లేమ్లెస్, అప్రైట్, హీ ఫియర్డ్ గాడ్ అండ్ షండ్ ఈవిల్ అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు యోబుని గురించి వ్రాయించారు. యోబు భార్య ఎంత అదృష్టవంతురాల కదండి. ఎందుకంటే దైవికమైన భర్తను ఆమె కలిగుండే కృపను దేవుడు ఆమెకిచ్చాడు. షీ హ్యాడ్ అ గాడ్లీ హస్బెండ్, షీ హ్యాడ్ అ వెరీ గాడ్లీ హస్బెండ్. అంత చక్కని దైవికమైన భర్తను దేవుడు ఆమెకిచ్చారు. యోబు యొక్క జీవితం గురించి మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 2వ వచనంలో 7 కుమారులు 3 కుమార్తెలు. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, అబ్రహాముకు ఒకే ఒక కుమారుడు, వాగ్దాన కుమారుడు. అఫ్ కోర్స్ హాగరు ద్వారా పుట్టిన కుమారుడు ఇష్మాయిల్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత మనం ఇస్సాకును గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇస్సాకుకు 2 కుమారులు పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే మరి యాకోబును గురించి ధ్యానం చేసినట్లయితే, యాకోబుకు కూడా మరి 12 మంది సంతానం అని మనం చూస్తూ ఉన్నాం. యోబు భక్తుడు పిల్లల విషయంలో కూడా హీఈస్ వెరీ బ్లెస్డ్ కదండి. 10 మంది పిల్లలు, 7 కుమారులు 3 కుమార్తెలు అంటే దే ఆర్ ట్రూలీ బ్లెస్డ్. దేవుడు వారిని పిల్లల్ని ఇచ్చి వారిని ఆశీర్వదించాడు. ఇకపోతే భౌతికంగా ఫిజికల్ ప్రాస్పెరిటీ, ఫిజికల్ లైఫ్లో వారికి ఉన్న సంపద, వారికి ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి అని ఆలోచిస్తే 3వ వచనం, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండని. హీ వాస్ ద రిచెస్ట్ ఇన్ ఆల్ ద పీపుల్ హూ లివ్డ్ ఇన్ ద ఈస్ట్. తూర్పు దిక్కున ఉన్న వారందరిలో గొప్పవాడంట. గొర్రెలు, గొడ్లు, గాడిదలు, ఒంటెలు ఇవన్నీ చాలా సంపద అతనికి ఉంది, పశు సంపద అతనికి ఉంది, అనేక మంది పనివారు కూడా ఉన్నారు. ఇక యోబు భార్యను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఊరిలో ఉన్న వారందరిలో భక్తిపరుడైన వ్యక్తి భర్తగా ఉన్నాడు. ఊరిలో మరి 10 మంది పిల్లలకు తల్లిగా ఉంది. ఆ తర్వాత బహు ఆస్తిపరుడైన వ్యక్తికి భార్యగా ఉంది. కాలు క్రింద పెట్టాల్సిన అవసరం లేదేమో అంతమంది పనివారు యోబు యొక్క ఇంట్లో ఉన్నారు. సో ఈ కుటుంబం చాలా ఆశీర్వదించబడిన కుటుంబం అని మనం చెప్పుకోవాలి. ఇంతగా ఆశీర్వదించబడినప్పటికీ యోబు కానీ తన కుటుంబం కానీ దేవుడిని మర్చిపోలేదు అనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే యోబు ప్రతిదినము తన కుటుంబంలో తన బిడ్డల కొరకు ప్రతి ఉదయకాల సమయంలో అరుణోదయమున లేచి వారు ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పిస్తూ వచ్చాడు అనే మాట చూస్తున్నాం. కొన్నిసార్లు మనకి కలిమి విస్తరిస్తూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు మనకి చేతి నిండా డబ్బు ఉంటే, ఇంటి నిండా కావలసినవన్నీ ఉంటే చాలామందికి దేవుడు గుర్తురాడండి. వారి ధనమే వారి దేవుడు అయిపోతూ ఉండే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ యోబు ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఫిజికల్ బ్లెస్సింగ్ అండ్ మెటీరియల్ ప్రాస్పెరిటీ, ఎంత ఆశీర్వదించబడినా యోబు తన భక్తిని విడిచిపెట్టలేదు. ఆశీర్వదించబడిన స్థితిలో ఒక రకంగా చెప్పాలంటే మౌంటైన్ టాప్లో ఉన్నాడు. కొండ శిఖరం మీద ఉన్న అంత శ్రేష్టమైన అనుభవాలతో నింపబడిన యోబు జీవితంలో యోబు మాత్రం
దేవుణ్ణి ఏనాడు మర్చిపోలేదు అని మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. యోబు ఫిజికల్గా బయటకు చూస్తున్న వారందరూ అనుకుంటున్నారు ఎంత అదృష్టవంతుడో, ఎంత ఆశీర్వదించబడిన వ్యక్తో, ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తో అని అందరూ చూస్తున్నారు. కానీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ యోబు విషయంలో దేవునికి సాతానికి మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. మనకి కూడా భౌతికంగా మన కంటికి కనబడే విషయాలే మనకు తెలుసు, కానీ స్పిరిచువల్ రెల్మ్లో అంటే ఆధ్యాత్మిక రంగంలో చాలాసార్లు అపవాదికి దేవునికి మధ్యలో మన గూర్చిన సంభాషణలు జరుగుతుంటాయి. అపవాది చాలాసార్లు మన మీద అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. చాలాసార్లు వీ విల్ నాట్ ఈవెన్ బీ అవేర్ ఆఫ్ దట్. మనకు అది తెలియని కూడా తెలీదు. మనం దాన్ని గ్రహించే పరిస్థితులు కూడా చాలాసార్లు ఉండవు. ఎందుకంటే స్పిరిచువల్ రెల్మ్లో జరిగే విషయాలు చాలాసార్లు భౌతికంగా మనకు అర్థం కావు. నిజంగా లోతైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడే అలాంటి విషయాలన్నీ మనం గ్రహించగలుగుతూ ఉంటాం. సో యోబు భక్తుని జీవితంలో యోబు భక్తుని గురించి దేవునికి సాతానుకు మధ్యలో ఒక కాన్వర్జేషన్, ఒక సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో ఏముందంటే 10వ వచనం చూడండి. అపవాది దేవునితో ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమనంటే, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. అపవాది దేవుని ఛాలెంజ్ చేస్తున్నాడు. యోబుకు అన్నీ ఇచ్చావు, మంచి భార్యనిచ్చావు, మంచి పిల్లల్నిచ్చావు, బోల్డ్ అంత ఆస్తి ఇచ్చావు, బోల్డ్ అంతమంది సేవకుల్నిచ్చావు, ఏ లోటు చేయలేదు కాబట్టి బాగా నువ్వు ఆశీర్వదిస్తున్నావని యోబు నిన్ను గట్టిగా పట్టుకున్నాడు. నీ పట్ల యథార్థవంతుడుగా, భక్తిపరుడుగా, నీతిమంతుడుగా బ్రతుకుతున్నాడు, చెడుతనమును విసర్జిస్తూ ఉన్నాడు. వాటన్నిటిని ఒక్కసారి తీసేసి చూస్తే యోబు యొక్క భక్తి నాణ్యత ఏంటో బయటపడుతుంది. యోబు యొక్క విశ్వాసము యొక్క నాణ్యత, విశ్వాస పరిమాణం బయటపడుతుందని అపవాది దేవుని ఛాలెంజ్ చేస్తున్నాడు. నిజమే కదా. అన్నీ బాగున్నప్పుడు భక్తిగా బ్రతకడం ఒక ఎత్తు అయితే, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు దేవుని కొరకు బ్రతకడం అనేది ఇట్స్ అ రియల్ ఛాలెంజ్. అది నిజంగా చాలా సవాలుతో కూడిన జీవితం. నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం ఏంటో కష్టాల్లో బయటపడుతూ ఉంటుంది. సో దేవుడు యోబు విషయంలో ధైర్యంగా ఒక ఛాలెంజ్ విసిరాడు. అదేంటంటే, యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా యోబు మాత్రం నన్ను విడిచిపెట్టడు, నాకు ఆ భరోసా ఉంది, నాకు ఆ గ్యారంటీ ఉందని దేవుడు అపవాదితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. సో యోబు జీవితంలో చాలా ఆశీర్వదించబడిన వ్యక్తి. యోబు ఆశీర్వదించబడ్డాడంటే యోబు భార్య కూడా ఆశీర్వదించబడిన వ్యక్తే కదండి. ఇప్పుడు యోబు భార్య దగ్గరకు వద్దాం. ఒక ఆశీర్వదించబడిన వ్యక్తికి భార్యగా ఉంది అంటే షీ ఈజ్ ఆల్సో ట్రూలీ బ్లెస్డ్. బహుశా అమ్మలక్కలు, ఇరుగు పొరుగు వారందరూ ఆమెను చూసి అంటూ ఉండుంటారు, అమ్మా నువ్వు ఎంత అదృష్టవంతురాలివమ్మా, ఇంత మంచి లైఫ్ నీకుంది, మరి కష్టపడాల్సిన అవసరం లేదు, భక్తి కలిగిన భర్త ఉన్నాడు, మంచి పిల్లలు ఉన్నారు అని ఆమెను బహుశా అందరూ పొగుడుతూ ఉండుంటారు. కానీ వీరి జీవితంలో అంత బాగుంది, అంత బాగా ముందుకు వెళ్తుంది అనుకున్న సమయంలో ఒక మాటలో చెప్పాలంటే ఓవర్ నైట్లో వారికి ఉన్నవన్నీ పోగొట్టుకున్నారు. యోబుకు 7 కుమారులు, 3 కుమార్తెలు. అంటే తండ్రి కనడు కదండి, పిల్లల్ని తల్లే కంటది. ఈమె ఎన్ని నెలలు పిల్లల్ని మోసుంటుందని నేను అంచనా వేస్తే, ఒక్కొక్క బిడ్డను తల్లి 9 నెలలు మోస్తుంది. 10 మంది పిల్లలంటే 90 నెలలు పిల్లల్ని మోస్తానే ఆమె గడిపేసింది. ఫర్ 90 months జోబ్స్ వైఫ్ వాస్ ప్రెగ్నెంట్. నేను 3 పిల్లల్ని మోస్తూ ఉన్నప్పుడే ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు అనుభవమే. చాలాసార్లు ప్రెగ్నెంట్ మదర్స్ అనుకుంటా ఉంటారు, బేబీ ఎప్పుడు బయటకు వచ్చేస్తుందా, త్వరగా వచ్చేస్తే బాగుండు, త్వరగా బేబీ డెలివరీ అయిపోతే బాగుండు, ఇంకెన్ని రోజులు మొయ్యాలి, ఇంకెన్ని రోజులు కనాలి, ఇంకెన్ని రోజులు కష్టపడాలి అనే ఫీలింగ్ మరి మోస్తున్న ప్రతి తల్లికి ఎర్లీ మంత్స్లో లేకపోయినా మంత్స్ అడ్వాన్స్ అవుతూ ఉన్నప్పుడు, 3rd trimester వచ్చేసిన తర్వాత నెలలు దగ్గర పడుతూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఈ కష్టాన్ని నేను భరించలేను, ఇంకెంత కాలం ప్రయాసపడాలని ప్రతి తల్లికి అనిపిస్తుంది. ఈ తల్లి యోబు భార్య దాదాపు 90 నెలలు తన పిల్లల్ని మోసింది. అంటే సంవత్సరాల లెక్క చూసుకుంటే 7.5 సంవత్సరాలు ఆమె ప్రెగ్నెంట్గా ఉందండి. 7.5 సంవత్సరాలు ఆ 10 మంది పిల్లల్ని ఆమె మోస్తూ వచ్చింది. ఒక్కొక్క బిడ్డను మోయడం, ఆ తర్వాత ఒక్కొక్క బిడ్డకు జన్మనివ్వడం. సో పిల్లల్ని కనడం ఒక ఎత్తు అయితే పిల్లల్ని పెంచడం ఇంకొక ఎత్తు కదండి.
ఒక మాటలో చెప్పాలంటే పిల్లల్ని కనడం ఈజీ ఏమో పిల్లల్ని పెంచడం కంటే. పిల్లల్ని పెంచడం అనేది తల్లి ఇట్స్ అ లైఫ్ టైమ్ జాబ్ కదండీ తల్లికి. పిల్లల్ని మరి పెంచడం, పెద్ద చేయడం, వారికి విద్యాబుద్ధులు నేర్పించడం, వారికి మంచి అలవాట్లు నేర్పించడం, దేవుని యందు భయభక్తులు నేర్పించడం, వారి విద్య విషయంలో, తర్వాత వాళ్ళ వివాహాలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, మళ్ళీ గ్రాండ్ మదర్‌గా రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో, ఒక మదర్స్ రోల్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్. సో, 10 మంది పిల్లలను కనింది, మోసింది, కనింది, పెంచింది, పెద్ద చేసింది. ఈ పిల్లలు వీరి ఏజెస్ ఏంటో బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటలను బట్టి మనం ఒక అంచనా వేసుకోవచ్చు. 4వ వచనంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలుచుచూ వచ్చిరి. సో, వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లుందంట. ఒక్కొక్కరు వారి వారి గృహాల్లో చక్కని పార్టీ లేకపోతే విందును చేస్తూ, ఒక్కొక్కరి ఇంట్లో జరిగిన విందుకు మిగతా వారందరినీ ఇన్వైట్ చేస్తూ ఉండేవారంట. అంటే వాళ్ళు ఖచ్చితంగా చిన్నపిల్లలు కాదు, ఖచ్చితంగా టీనేజర్స్ కూడా కాదు. బహుశా వివాహ వయసుకు వచ్చిన వారు అయింటారు, టీనేజ్ దాటిన వారు అయింటారు. ఎందుకంటే వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లుందంటే, ఒక్కొక్కరి ఇంట్లో విందులు చేసే అంత పరిస్థితికి వచ్చిందంటే బహుశా వారు వివాహ వయసుకు వచ్చిన యవ్వనస్తులు అయింటారు. సో, పిల్లలందరినీ పెంచింది, పెద్ద చేసింది. ఆ పిల్లలందరూ ఒకే రోజున చనిపోయారు. చూడండి, వారు అలా కూర్చున్నారంతే. వెంటనే 13వ వచనం, ఒక్క దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచు ఉండగా ఒకని దూత అతని యొద్దకు వచ్చి, వాళ్ళ పిల్లల్ని గూర్చిన మాట చూడండి 18వ వచనం, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున వారు చనిపోయారు. ఎవ్రీవన్ డైడ్ ఇన్ అ సింగిల్ డే. ఒకే రోజున అందరూ పిల్లల్ని కోల్పోవడం. కొన్నిసార్లు తల్లిదండ్రులు కడుపు కోత అంటారు కదండి, పిల్లలు చనిపోయినప్పుడు ఆ తల్లిని తండ్రిని ఎవ్వరు ఓదార్చలేరు. ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ సర్కమ్స్టాన్స్. అయితే బహుశా 2 పిల్లలు ఉన్నప్పుడు ఒకరు చనిపోయారు అనుకోండి, తల్లిదండ్రులకు ఒక ఊరట ఏంటంటే కనీసం ఇంకొకడు ఉన్నాడు కదా, ఇంకొక అమ్మాయి ఉంది కదా, పోన్లే వారిని చూసి బ్రతకొచ్చు, లేకపోతే వారిలో మా ఆశలు లేకపోతే మా కలలు వారిలో నెరవేర్చుకోవచ్చు అని అనుకోవచ్చు. యోబుకు అతని భార్యకు అటువంటి ఆప్షన్ ఏమీ దక్కలేదు. అందరూ పిల్లలు ఆన్ ద స్పాట్ ఒకే రోజున చనిపోయారు. ఆ ముందు మనం చూస్తే 14వ వచనంలో, ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపమున మేచుండగా షెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతం చేసిరి. ఎద్దులు గాడిదలన్నింటినీ ఎత్తుకొని పోయారంట శత్రువులు. ఆ తర్వాత 16వ వచనం, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. శత్రువులు వచ్చేమో ఎద్దులను గాడిదలను తీసుకొని వెళ్ళిపోతే ఆకాశం నుండి అగ్నొచ్చి గొర్రెలన్నింటినీ కాల్చేసిందంట. ఆ తర్వాత దెబ్బ మీద దెబ్బ అన్నట్లు, పుండు మీద కారం చల్లినట్లు 17వ వచనంలో అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. ఎద్దులు వెళ్ళిపోయినాయి, గాడిదలు లేవు, ఆ తర్వాత గొర్రెలు లేవు, ఆ తర్వాత ఒంటెలు కూడా లేవు. పోన్లే, ఆస్తి పోతే పోయింది, మా దగ్గర ఉన్న పశు సంపద పోతే పోయింది, మళ్ళీ సంపాదించుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటే 7 కుమారులు 3 కుమార్తెలు కూడా బలమైన సుడిగాలి రావడం ద్వారా ఆ ఇంటి యొక్క 4 మూలలను ఆ వాల్స్ అన్ని పడిపోయి హౌస్ అంతా కొలాప్స్ అయ్యి అందరూ ఒకే రోజున సజీవ సమాధి అయిపోయారు అనే మాట విన్నప్పుడు ఆ తర్వాత పనివారు కూడా అందరూ నాశనం అయిపోయారు. సో ఎవ్రీథింగ్ డెస్ట్రాయిడ్ ఇన్ వన్ డే, ఆల్ గాన్ ఇన్ వన్ డే. అన్నీ ఒక్క రోజే కళ్ళ ఎదుట అన్నీ మరి పోగొట్టుకున్నారు. ఇంకా ఏం మిగిలింది అని ఆలోచన చేస్తే భార్యాభర్తలు ఇద్దరే మిగిలిన్నారండి. పిల్లల్ని కష్టపడి ఇందాక చూసాం కదా, 7.5 సంవత్సరాలు మోసింది, కనింది, పెంచింది, అందరిని ఒకే రోజు పోగొట్టుకుంది. మరి వారికున్న గొర్రెలు గొడ్ల ఆస్తిని ఇందాక 1వ అధ్యాయం 3వ వచనంలో చదివాం. అవన్నీ కూడా ఓవర్ నైట్లో వచ్చిన ఫార్చ్యూన్ కాదు, అవన్నీ అనుకోకుండా అకస్మాత్తుగా వచ్చేసిన ఆస్తిపాస్తులు కాదు కదా. ఆ పశు సంపద అంతా వారు కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడి వారు పొందుకున్నవే. అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కష్టార్జితమే.
అంతమంది పనివారు చనిపోతే ఆ పనివారి కుటుంబాల సంగతి ఏంటి? గొర్రెలు, గొడ్లు ఇవన్నీ చనిపోతే, పిల్లలు చనిపోతే, చనిపోయిన పిల్లలు తిరిగొస్తారా? చనిపోయిన ఆస్తి తిరిగొస్తుందేమో, చనిపోయిన పిల్లలు తిరిగి రారు కదా! సో, ఇలాంటి పరిస్థితుల్లో ఇద్దరే మిగిలిపోయిన పరిస్థితి. యోబు, అతని భార్య కష్టార్జితం అంతా కళ్ళ ముందే బుగ్గిపాలైపోయింది. పిల్లలందరూ కళ్ళ ముందే సజీవంగా చనిపోయారు. 10 మంది పిల్లల్ని బహుశా వెళ్ళి సమాధి చేసి ఇంటికొచ్చుంటారు. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ మానసిక స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే డెఫినెట్లీ డిస్టర్బ్డ్, డిప్రెస్డ్, ఫుల్ ఆఫ్ యాగనీ, పెయిన్ అండ్ టియర్స్. కన్నీరు, దుఃఖము, వేదన ఈ మాటలు వర్ణించగలిగిన దానికంటే ఇంకా వేరే లెవెల్లో ఉండుంటాయి. యోబుకు, అతని భార్యకు బహుశా శత్రువుకి కూడా ఈ కష్టం రాకూడదు అని యోబు, అతని భార్య ఖచ్చితంగా అనుకొని ఉంటారు. సో యోబు, అతని భార్య అంత భయంకరమైన లాస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు, లాస్ ఆఫ్ అ లవ్డ్ వన్ ఇస్ అ వెరీ గ్రేట్ పెయిన్. ఆ లాస్ను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నప్పుడు యోబు భార్యలో రకరకాల రియాక్షన్స్ వచ్చుంటాయండి. అవన్నీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ ఆమె మాట్లాడిన మాటలు మాత్రం వ్రాయబడ్డాయి. సో ఆ మాటలు ఆమె నోట్లోంచి బయటకు వచ్చాయంటే ఆమె మనసులో ఏమి థాట్ ప్రాసెస్ గుండా వెళ్ళుంటుందో ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఉన్నవన్నీ పోగొట్టుకుని, ఉన్నవారిని లేకపోతే కన్నవారిని పోగొట్టుకున్న తర్వాత కొంతమంది జీవితంలో వచ్చే ఎమోషన్స్, రియాక్షన్స్ ఏంటంటే ఫస్ట్ దేవుని మీద కోపం వస్తుంది కదండి. ఎవరి మీద రాదు కోపం, ఎందుకంటే ఆకాశం నుండి అగ్నొచ్చి గొర్రెల్ని కాల్చేసిందంట, బలమైన సుడిగాలు వచ్చిందంట. సో ఎవరో శత్రువులు వచ్చి చంపేశారంటే వాళ్ళ మీద కోపం వస్తుంది. బలమైన సుడిగాలు వచ్చింది, ఆకాశం నుండి అగ్ని వచ్చిందంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయంటే దేవుని అనుమతి లేకుండా రావు కదా. సో ఫస్ట్ కోపం ఎవరి మీద వస్తుందంటే దేవుని మీద వస్తుంది. దేవుని మీద కోప్పడేవారు కొంతమంది, దేవుని మీద అలిగేవారు కొంతమంది, లేకపోతే దేవుని నిందించేవారు కొంతమంది, దేవుని శపించేవారు మరి కొంతమంది, దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న వచ్చేవారు కొంతమంది, దేవుని యొక్క ప్రెజెన్స్ని, దేవుని ఉనికిని ఇలాంటి కష్టాల్లో సవాలు చేసేవారు మరి కొంతమంది. యోబు భార్య జీవితంలో కూడా ఆమె ఫెయిత్ లెవెల్ 0కి డ్రాప్ అయిపోయిందండి. ఇట్ డ్రాప్ టు 0. అప్పటి వరకు ఫెయిత్లోనే ఉండుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే అంత విశ్వాసి అయిన భర్త, అంత భక్తిపరుడైన భర్తను కలిగి ఉన్నందుకు యోబు భార్య కూడా అప్పటి వరకు వెన్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్, ఆమె కూడా బాగానే ఉండుంటుంది, ఆమె కూడా తన విశ్వాసాన్ని మెయింటైన్ చేసుకుంటానే ఉండుంటుంది. బట్ ఒక్కసారిగా అన్నీ కొలాప్స్ అయిపోతే, అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఆమె ఫెయిత్ లెవెల్ సడన్గా 0కి డ్రాప్ అయిపోయింది. కొన్నిసార్లు హాస్పిటల్లో ఐసీయూలో పేషెంట్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ ఈసీజీని గమనిస్తూ ఉంటారు. సడన్గా స్ట్రెయిట్ లైన్ వచ్చేస్తుంది. స్ట్రెయిట్ లైన్ వచ్చిందంటే ఇంకా పేషెంట్ లేనట్లే కదండి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినట్లే. ఆమె విశ్వాస పరిమాణం కూడా ఒక్కసారిగా 0 లెవెల్కి డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయిన తర్వాత మనుషులు ఫస్ట్ పాపం దేనిలో చేస్తారంటే మాటల్లోనే చేస్తారు కదండి. ఎందుకంటే దేవుడు మన ముందు మనిషిగా కనబడితే ఆయన మీద వెళ్ళి ఏమన్నా రివెంజ్ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందేమో. దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు కాబట్టి ఆయన వెళ్ళి ఫిజికల్గా వీళ్ళు అబ్యూస్ చేయలేరు, ఫిజికల్గా నిలదీయలేరు, లేకపోతే ఫిజికల్గా వెళ్ళి ఏం చేయలేరు. కాబట్టి మరి మొట్టమొదటిగా మనం పాపం దేనిలో చేస్తూ ఉంటామంటే మాటల్లో చేస్తూ ఉంటాం. అది దేవుని మీద సనగడం కావచ్చు, దేవుని మరి నిందించడం కావచ్చు, దేవుని శపించే మాటలు అయిండొచ్చు. ఇక్కడ నేను యోబు యొక్క రియాక్షన్, అలాగే యోబు భార్య యొక్క రియాక్షన్, ఈ రెండింటిని ఒకసారి నేను కంపేర్ చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే యోబు, అతని భార్య ఇద్దరు జీవమన కృపావరంలో పాలిభాగస్తులుగానే ఉన్నారు కదా. వాళ్ళిద్దరిని దేవుడు ఒకటిగానే చూస్తాడు, ఎందుకంటే వారిద్దరిని ఒక కుటుంబంగా దేవుడు కట్టారు కాబట్టి. 10 మంది పిల్లల్ని కని 10 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేశారంటే చాలా సంవత్సరాల నుంచి వారు కలిసి బ్రతుకుతున్నట్టే. డెఫినెట్లీ మోర్ దెన్ 20 years అని మనం అనుకోవచ్చేమో. టీనేజ్ దాటిన యవనస్తులు అని మనం అనుకుంటే వాళ్ళ పిల్లలు, టీనేజ్ దాటిన యవనస్తులు అని మనం అనుకుంటే 10 మందిని టీనేజ్ దాటిన వారంటే ఖచ్చితంగా ఒక 30 years పైనుంచే వారు కలిసి కుటుంబంలో ఒక కాపురం చేస్తూ ఉన్నారు, భార్యాభర్తలుగా ఉన్నారు అని మనం అనుకోవచ్చు. సో యోబు, అతని భార్య ఇద్దరు భక్తిపరులుగానే మరి చక్కగా అప్పటి వరకు మెయింటైన్ అయ్యారు. కానీ కష్టం వచ్చినప్పుడు, ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు యోబు యొక్క రియాక్షన్ వేరుగా ఉంది, యోబు భార్య యొక్క రియాక్షన్ వేరుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. టీ బ్యాగ్స్ను మనకు తెలుసు కదండి, టీ బ్యాగ్లో ఏముంది? ఈ రోజుల్లో టీ బ్యాగ్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటున్నాయి. కొన్ని టీ బ్యాగ్స్ మింట్ ఫ్లేవర్ ఉంటాయి, కొన్ని మరి లెమన్ ఫ్లేవర్ ఉంటున్నాయి, కొన్ని ఏమో జింజర్ ఫ్లేవర్ ఉంటున్నాయి. సో ఎగ్జాక్ట్గా అసలు టీ బ్యాగ్లో ఏముంది అనేది ఎలా బయటకు వస్తుందంటే
చల్లని నీటిలో టీ బ్యాగ్ పెడితే ఏమీ బయటకు రాదండి. సో టీ బ్యాగ్లో ఉన్నది టీ బ్యాగ్లో ఉన్నట్టే ఉంటుంది. కానీ ఆ టీ బ్యాగ్లో ఉన్న సారం దిగాలంటే దాన్ని హాట్ వాటర్లో కానీ హాట్ మిల్క్లో కానీ పెట్టినప్పుడు ఆ టీ బ్యాగ్లో ఏముందో అది బయటకు వస్తూ ఉంటుంది. సో విశ్వాస జీవితంలో మన విశ్వాసం ఎంత, మన భక్తి ఎంత, మన యథార్థత ఎంత, మన నీతి ఎంత, దేవుని పట్ల మనకున్న నిబద్ధత ఎంత అనేది ఎప్పుడు బయటకు వస్తుందంటే ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో మనం మరి వెళ్ళినప్పుడు, when we are going through tough times and challenging situations, that is when your true faith is proved. మన నిజమైన విశ్వాసం అనేది ఏంటో రుజువు చేయబడుతుంది అటువంటి సందర్భంలోనే. సో ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక కష్టం కాదు, పెద్ద కష్టమే, పెద్ద కష్టమే, శత్రువుకు కూడా రాకూడదని మనం అనుకునే కష్టమే వారికి వచ్చింది. కానీ ఇద్దరు కలిసే బ్రతికారు, ఇద్దరు భార్యాభర్తలుగానే ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే మరి కుటుంబంగా వారు జీవిస్తూ ఉన్నారు. కానీ యోబు యొక్క రెస్పాన్స్, యోబు యొక్క రియాక్షన్, యోబు యొక్క స్పందన ఒక రకంగా ఉంది, యోబు భార్య యొక్క స్పందన మరో రకంగా ఉంది. యోబు యొక్క స్పందన ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈ విషయాలన్నీ పిల్లలు చనిపోయారని, అతనికున్న పశు సంపద, అతనికున్న పనివారందరూ చనిపోయారని తెలియగానే యోబు యొక్క రియాక్షన్ ఏంటి అని మనం ఆలోచిస్తే 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను హీ వాజ్ ఇన్ డీప్ పెయిన్. బట్టలు చింపుకున్నాడంట, తల గుండు చేయించేసుకున్నాడంట. హీ షేవ్డ్ హిస్ హెడ్, హీ టోర్ హిస్ రోబ్స్. బూడిదలో కూర్చున్నాడు, చాలా భయంకరంగా నేల మీద అతను సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. సో యోబు కూడా కఠినమైన హృదయం కలిగిన వాడేం కాదు. కొంతమంది ఉంటారు మెన్, మాకు సెంటిమెంట్లే ఉండవంటారు. భార్య ఏడుస్తుంటే అంటాడు భర్త, నాకు ఏ సెంటిమెంట్లు లేవు, నువ్వు నా దగ్గర నుంచి ఎలాంటి మరి ఓదార్పును ఎక్స్పెక్ట్ చేయకు అంటాడు. యోబు సెంటిమెంట్లు లేని మనిషి కాదు, గుండె లేని మనిషి అంతకంటే కాదు. లేకపోతే బండ లాంటి మోడు బారిపోయిన మొండి హృదయం యోబుది అంతకంటే కాదు. పిల్లల్ని పోగొట్టుకొని పనివారందరూ చనిపోయి ఆస్తంతా పోగానే యోబు కూడా గుండె పగిలిపోయింది. హీ వాస్ హార్ట్ బ్రోకెన్. అందుకనే ఆ స్పందన, ఆ విధంగా తన యాగనీని, తన పెయిన్ని మరి యోబు చూపిస్తున్నాడు. తన బట్టలు చింపుకున్నాడు, తలను గొరిగించుకున్నాడు, నేల మీద సాష్టాంగ పడ్డాడు. ఆ తర్వాత యోబు చేసిన పని నిజంగా ఇన్స్పైరింగ్, హార్ట్ టచింగ్. యోబు యొక్క మాటలు ఏంటో చూడండి. 21వ వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమంటున్నాడు? ద లార్డ్ గేవ్ అండ్ ద లార్డ్ హ్యాడ్ టేకెన్ అవే, బ్లెస్డ్ బీ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఇంకొకళ్ళు యోబు స్థానంలో ఉంటే ఐ విల్ కర్స్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అనేవారేమో. దేవుని నామాన్ని శపిస్తాను, అన్నీ ఎందుకు ఇవ్వాలి, అన్నీ ఎందుకు తీసుకోవాలి. కొన్నిసార్లు అలాగే కొంతమంది తల్లులు ఏడుస్తూ ఉంటారు, పిల్లల్ని ఎందుకు ఇచ్చావు దేవుడా, మళ్ళీ ఎందుకు తీసేసుకున్నావు. కొన్నిసార్లు భర్తల్ని పోగొట్టుకున్న భార్యలు కూడా ఏడుస్తూ ఉంటారు, ఈ బంధాన్ని ఎందుకు దేవుడు కట్టాడు, మళ్ళీ ఎందుకు తెంపేశాడు. ఆ పెయిన్ అనేది, ఆ ఎమోషనల్ పెయిన్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. కానీ యోబు భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. దేవుణ్ణి స్తుతిస్తాను కానీ స్తుతి తప్ప నేనేమీ చేయను. యోబు చేసింది ఏంటి అని ఆలోచిస్తే ఎగ్జాక్ట్గా స్తుతి యాగం చేశాడండి. జోబ్ గేవ్ అ సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. స్తుతికి స్తుతి యాగానికి ఒక తేడా ఉంది. స్తుతి అంటే ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు దేవుడు మనకి చేసిన మంచిని బట్టి దేవుణ్ణి ప్రైజ్ చేయడం స్తుతి అయితే, అన్నీ పోగొట్టుకున్న తర్వాత కూడా కష్టంలో, నష్టంలో, శ్రమలో, ఇరుకులో కూడా స్తుతి చేయడం ఉంది చూసారా, దాన్ని అంటారు స్తుతి యాగం అంటారు. ఎందుకంటే వెన్ ప్రైజింగ్ గాడ్ బికమ్స్ అ టఫ్ జాబ్, వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ప్రైజింగ్ గాడ్, నీ మనసు అంటది నీ ఏ మొహం పెట్టుకొని దేవుని స్తుతిస్తావు, స్తుతించడానికి నీకు మాటలు ఎలా వస్తున్నాయి, ఎలా స్తుతించగలవు ఈ పరిస్థితుల్లో అని మన మనస్సు మనల్ని వెనక్కి లాగే పరిస్థితుల్లో కూడా యోబు దేవునికి స్తుతి యాగం చేశాడు. అలాగే మూడవదిగా మనం చూస్తే 22వ వచనం, ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఫస్ట్ మాట ఎవరైనా చెప్పేది ఏంటి తెలుసా? దేవుడు అన్యాయం
చేశాడు. భర్త చనిపోయిన తర్వాత కూడా కొంతమంది భార్యలు మాకు ఫోన్ చేసినప్పుడు, లేకపోతే నేను వారిని ఆదరించడానికి, వారిని పలకరించడానికి ఫోన్ చేసినప్పుడు, అంకుల్ అన్యాయం చేసి వెళ్ళిపోయారమ్మా మాకు అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఆ మాటలు విన్నప్పుడు నిజమే, వారికున్న బాధలో, వారికున్న ఆవేదనలో ఆ మాట అంటారు. యోబు మాత్రం దేవుడు అన్యాయం చేశాడు అన్న మాట ఎక్కడా అనలేదంటండి. యోబు యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసమో, ఎంత స్ట్రాంగ్ ఫెయితో మనం అర్థం చేసుకోవచ్చు. యోబు యొక్క స్పందన అంతా ప్రక్క నుండి భార్య చూస్తూ ఉంది. ఈమె మైండ్లో సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్. ఈమె మైండ్లో ఉన్న థాట్ ప్రాసెస్, ఈమె మైండ్లో నుండి, మనసులో నుండి వస్తున్న స్పందన చాలా ఆపోజిట్గా ఉంది. యోబుని చూసి యోబు భార్య అనుకోవాల్సింది, భక్తిపరుడైన నా భర్త పిల్లలు పోగొట్టుకుంటే తండ్రికి కూడా అంతే బాధ కదండి. తల్లికి ఇంకొంచెం ఎక్కువ బాధే ఉంటుంది, ఎందుకంటే పిల్లలతో తల్లికి ఇంకా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, పేగు బంధం కాబట్టి. కానీ తండ్రికి కూడా అంత తక్కువ ప్రేమ ఏమి ఉండదు కదా. యోబు భార్య ఏ లాస్ ఎక్స్పీరియన్స్ చేసిందో యోబు కూడా అదే లాస్ ఎక్స్పీరియన్స్ చేశాడు. కానీ యోబు స్పందన చూసి కూడా యోబు భార్య ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. లాస్ట్ వీక్ కూడా మనం మరి లోతు భార్యని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక మాట మీకు తెలియజేశాను. లోతు విశ్వాసాన్ని, లోతు యొక్క భక్తిని, లోతు యొక్క నీతి జీవితాన్ని చూసి కూడా లోతు భార్య ప్రభావితం చెందలేకపోయింది. షీ వాజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లాట్స్ కాండక్ట్ ఆర్ బై లాట్స్ స్పిరిచువల్ లైఫ్. లోతు యొక్క ఆత్మీయ జీవితం యొక్క ప్రభావము లోతు భార్య మీద ఎక్కువ పడలేదనే మనం చెప్పుకోవాలి. యోబు భార్య కూడా అదే పరిస్థితిలో ఉందండి. భక్తిపరుడైన భర్త అన్ని కోల్పోయి రిక్తుడుగా వట్టి హస్తాలతో మిగిలిపోయిన యోబు ఒక్క మాట కూడా దేవుని నిందించలేదంట. దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఇప్పుడు యోబు యొక్క భార్య దగ్గరికి వెళ్దాం. యోబు భార్య యొక్క రియాక్షన్ ఎలా ఉంది అని మనం ఆలోచిస్తే, యోబు పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, సంపదంతటిని పోగొట్టుకున్నాడు, సేవకులందరినీ పోగొట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భార్య భర్తలు ఇద్దరు మిగిలిపోయారు. ఇప్పుడు యోబు తన దేహాన్ని తను చూసుకుంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయము 7-8 వచనాలు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. యోబు శరీరాన్ని కూడా అపవాది వదిలిపెట్టలేదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంట, మనకి స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి కదండి. క్రిస్టియన్ డాక్టర్స్ అసోసియేషన్ తరపున డర్మటాలజిస్ట్ ఒక సిస్టర్తో, డాక్టర్ గారితో, జాన్ వెస్లీ గారు ఒక 2 days బ్యాక్ ఒక ఇంటర్వ్యూ మేము పెట్టడం జరిగింది. దేవుని ప్రజలు ఆధ్యాత్మికంగానే కాదు, వారి శరీరాలు కూడా మరి ఆరోగ్యంగా ఉండాలి, వారికి అన్ని విధాలుగా మరి దేవుని సంఘంగా సహకరించాలనే ఉద్దేశంతో క్రిస్టియన్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశారు. డర్మటాలజీలో మనం చూసినట్లయితే రకరకాల చర్మ వ్యాధులు నేటి దినాల్లో వస్తున్నాయి. చర్మ వ్యాధుల్లో మోస్ట్ అన్నాయింగ్, బాగా విసిగించే చర్మ వ్యాధులు ఏవంటే దురద పుట్టించే చర్మ వ్యాధులు కదండి. ఏదో సైలెంట్గా వచ్చి వాటంతటా అవి ఉండే చర్మ వ్యాధులతో ఒకవేళ చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుందేమో, బహుశా ఏదైనా ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సో లేకపోతే ఫుల్ హ్యాండ్స్ షర్టో వేసేసుకుంటే కొంచెం కవర్ చేసుకొని ఏదో మేనేజ్ చేయొచ్చు. కానీ కొన్ని రకాల చర్మ వ్యాధులు ఉంటాయి, కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ ఉంటాయి, అవి దురద వస్తూ ఉంటుంది. సో దురద వచ్చే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే చాలా ఇరిటేటింగ్గా, చాలా అన్నాయింగ్గా ఉంటుంది. అవి గోకుతున్న కొద్దీ ఇంకా వర్స్ట్ అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు కొన్ని డర్మటలాజికల్ ప్రాబ్లమ్స్. అయితే యోబు భక్తునికి ఏదో చేతులకో కాళ్ళకో లేకపోతే ఇంకెక్కడో ఒక దగ్గర 2 దగ్గర కాదంట, శిరస్సు నుంచి మరి తల నుంచి అరికాలు వరకు, అతని శరీరములో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తినప్పుడు, అప్పటి వరకు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, హీ వాజ్ ద రిచెస్ట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద ఈస్ట్. తూర్పు దిక్కునున్న వారందరిలో ధనవంతుడుగా ఉన్న యోబు ఇప్పుడు ఆ ధనవంతుడుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా బూడిదలో కూర్చోవడం కానీ, బట్టలు చింపుకోవడం కానీ, తల గొరిగించుకోవడం కానీ అలాంటివి ఏవి ఉండుండవు. ఐఎమ్ షూర్ హీ వాజ్ వెల్ డ్రెస్డ్ కదండి. మంచి వస్త్రాలే వేసుకుంటూ ఉండుంటాడు, బాడీని చక్కగా కవర్ చేసుకుంటానే ఉండుంటాడు. తర్వాత ఇంట్లో ఒక మంచి సోఫాలోనో మంచి కుర్చీలోనో కూర్చుంటూ ఉండుంటాడు. కానీ నేల మీద బూడిదలో కూర్చోవాల్సిన పరిస్థితి యోబుకి ఎప్పుడూ వచ్చుండదు అంతకుముందు. ఆ తర్వాత చిల్ల పెంకుతో తన దేహాన్ని గోక్కోవాల్సిన పరిస్థితి అంతకంటే అప్పటి వరకు వచ్చుండదు.
ఐఎమ్ షూర్ వాళ్ళ ఇంట్లో మంచి హైజీన్ పాటిస్తూ ఉండుంటారు, మంచి ఆహార నియమాలు, లేకపోతే మంచి పరిశుభ్రతను పాటిస్తూ ఉండుంటారు. అనేక మంది పనివారు ఉన్నారు కాబట్టి. కానీ ఓవర్ నైట్లో ఒక్కసారిగా యోబు యొక్క దేహం అంతా కూడా కురుపులతో నింపబడినప్పుడు యోబు భార్య షీ వాజ్ వెరీ డిస్టర్బ్డ్. ఆమె పరిస్థితి ఏంటంటే, అప్పటి వరకు వైఫ్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ టౌన్, ఇప్పుడు వైఫ్ ఆఫ్ ద పూరెస్ట్ మ్యాన్ ఇన్ టౌన్ అయిపోయింది. అప్పటి వరకు ఈ దేశంలో, లేకపోతే ఈ ఊజ్ అనే దేశంలో, ఈ ప్రాంతంలో గొప్ప వ్యక్తి భార్య అని పేరు ఉన్న యోబు భార్య ఒక్కసారి పేదవాడి భార్య అయిపోయింది. 10 మంది పిల్లలున్న తల్లి అని పేరున్న యోబు భార్య పిల్లలు లేని తల్లి అయిపోయింది. ఆ తర్వాత మరి ఆరోగ్యవంతుడుగా ఉన్న వ్యక్తి యొక్క భార్య అని పిలువబడిన యోబు భార్య ఇప్పుడు ఆరోగ్యం లేని భయంకరమైన చర్మ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి యొక్క భార్య అయిపోయిందంటే ఆమె చాలా కృంగిపోయింది, అంతా పోగొట్టుకుంది. షీ లాస్ట్ హర్ చిల్డ్రన్, షీ లాస్ట్ హర్ వెల్త్, షీ లాస్ట్ ది సర్వెంట్స్, షీ లాస్ట్ హర్ హస్బెండ్, లాస్ట్ హిస్ హెల్త్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, హెల్త్ పోయింది, వెల్త్ పోయింది, చిల్డ్రన్ పోయారు, పనివారు పోయారు, కానీ ఫెయిత్ కూడా పోయింది. అది మరి మనందరం కూడా దేర్స్ ఎ లెసన్ దట్ వీ ఆల్ నీడ్ టు లెర్న్. ఆరోగ్యం పోయినా, ఆస్తి పోయినా, అంతస్తులు పోయినా విశ్వాసాన్ని కాపాడుకున్నాడు యోబు, కానీ విశ్వాసాన్ని కాపాడుకోలేకపోయింది యోబు భార్య. విశ్వాసాన్ని కాపాడుకోలేక యోబు భార్య ఆమె యొక్క స్పందన ఏంటంటే చూడండి, 10వ వచనం, 9వ వచనం చదువుతున్నాను. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. యోబు భార్యకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు మనం అంతే కదండి, మనం ఏదైనా జోక్ వేసాం అనుకోండి, ఎవరైనా నవ్వట్లేదు అనుకోండి, కొంతమందికి చాలా కోపం వచ్చేస్తుంది. మనం ఏదన్నా ఎవరైనా విమర్శిస్తున్నాం అనుకోండి, ప్రక్కన ఎవరైనా విమర్శించకుండా సైలెంట్గా కూర్చున్నారనుకోండి, విమర్శించే బ్యాచ్కి విమర్శించని బ్యాచ్ అంటే కోపం వస్తుంటుంది. చెడ్డ పనులు చేసేవాడికి చెడ్డ పనులు చేయని వాడిని చూస్తే ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే అందరినీ మన గుంపులో కలిపేసుకోవాలని చాలాసార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. యోబు భార్య ఫెయిత్ లెవెల్ 0కి వెళ్ళిపోయింది. యోబు భార్యకు యోబుని చూస్తే ఇరిటేషన్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, మరి కంట్రోల్ చేసుకోలేకపోతుంది ఎమోషన్స్. యోబు భార్య యోబుని చూసి అంటుంది, ఇంకను యథార్థతను వదలకయుందువా అని. యథార్థత నీకు ఏమిచ్చిందయ్యా? ఇప్పటిదాకైతే యథార్థత అన్నీ సంపాదించింది, అన్నీ పొందుకున్నావు యథార్థతను బట్టి, భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి. ఇప్పుడు యథార్థత వల్ల నీకేం అబ్బింది? నీకేమి ఒరిగింది? యథార్థతను వదలకయుంటావా? అలాగే ఇంకొక మాట చెప్తుంది, దేవుని దూషించి మరణము కమ్ము. వాట్ అ సాడ్ ప్లైట్! ఎంత విచారకరమైన మాట. దేవుని దూషించడం అనేది చాలా భయంకరమైన పాపం, దేవ దూషణ. దాన్ని ఇంగ్లీష్లో బ్లాస్ఫెమీ అంటారండి. మరి నూతన నిబంధనలో కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను దూషించి వారికి క్షమాపణ లేదు అనే మాట చూస్తున్నాం. నువ్వు ఎవరిని మనుషుని దూషించినా పర్వాలేదేమో, దేవుడు క్షమిస్తాడేమో, కానీ దైవ దూషణ చేయడం అనేది భయంకరమైన పాపం కదా. యోబు భార్య ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయిందంటే, భర్తను అంటుంది దేవుని దూషించి ఊరుకో అనట్లా, చచ్చిపో అంటుంది. ఇట్ ఈస్ బెటర్ టు డై రాదర్ దాన్ టు లివ్. యోబు భార్య అంటుంది, చచ్చిపోవడం బెటర్ అయ్యా ఈ బ్రతకడం కంటే, ఇలాంటి జీవితం జీవించడం కంటే చనిపోవడం బెటర్ అని యోబు భార్య భర్తను ప్రోత్సహించాల్సింది బదులు, భర్తకి ధైర్యం చెప్పాల్సింది బదులు, యోబు భార్య ఆరోగ్యం బాగానే ఉంది కదా, యోబే తల నుంచి అరికాల వరకు కురుపులతో నింపబడి కూడా దేవుణ్ణి నిందించకుండా, దేవుని మరి నాకు అన్యాయం చేశాడని అనకుండా ఉన్నప్పుడు, హ్యాట్స్ ఆఫ్ యోబు, నీలాంటి భక్తిని నేను ఎక్కడ చూడలేదయ్యా, నిన్ను చూసి నేను బుద్ధి తెచ్చుకుంటున్నాను, ఏం పర్వాలేదు, దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, దేవుడు తిరిగి మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం పోగొట్టుకున్నవన్నీ పొందుకుంటాం అని నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడలేకపోయింది యోబు భార్య. విశ్వాసంలో, నిరీక్షణలో స్థిరంగా ఉన్న యోబును కూడా వెనక్కి లాగేసింది యోబు భార్య. బ్రతకడం కంటే చావడం మేలని చెప్పింది. ఈ నిరాశకరమైన పరిస్థితిలో కూడా యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, జోబ్స్ వైఫ్ స్పోక్ వర్డ్స్ ఆఫ్ డిస్పేర్ అండ్ హోప్లెస్నెస్. నిరాశతో కూడిన మాటలు యోబు భార్య పలికితే, యోబు అంత కష్టంలో కూడా నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదునన్నాడు. ఐ నో, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఫర్ ఐ నో దట్ మై రిడీమర్ లివ్స్.
నా శరీరం కృషించిపోతుంది, పిల్లలందరూ చనిపోయారు, కానీ నేను సజీవుడైన దేవుని చూస్తున్నాను. ఆయన ఎప్పుడు జీవిస్తున్నాడని తెలుసు, నన్ను ఆయన బ్రతికిస్తాడని తెలుసు. అదండి విశ్వాసం అంటే. హీ సా ద లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టనల్. టనల్లో కొన్నిసార్లు ట్రైన్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు టనల్లో చీకటి వస్తుంది. కానీ టనెల్లో చీకటి వచ్చినప్పుడు ఈ చీకటి ఎప్పటికీ ఇలాగే ఉండిపోద్దులే, ఇంకా ఈ చీకటిలోనే నా ప్రయాణం సాగుద్దని మనం అనుకోం కదా. ఆ టన్నెల్ చివరిలో ఒక వెలుతురు ఎక్కడో కనబడుతుంటే అనుకుంటాం, ఏం పర్వాలేదు, ఈ టనల్ని దాటేస్తాం. ఫ్యూ మినిట్స్ ఆర్ కొన్ని నిమిషాల తర్వాత, ఒకవేళ లాంగ్ టనల్ అయితే ఇంకొక అరగంట తర్వాత ఈ టనల్ని దాటేస్తాను, ఏం పర్వాలేదని చాలాసార్లు ఆ చివరిలో ఉన్న వెలుగును చూసి మనం ఊరట పొందుతూ ఉంటాం. యోబు దేవుని వెలుగును చూసి దేవుని పట్ల నిరీక్షణ కలిగి, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదనని యోబు పలికితే, యోబు భార్య అంటుంది, ఇలాంటి బ్రతుకు బ్రతకడం కన్నా చావడం మేలయ్యా అని మాటలు చెప్తుంది. ఇక్కడ యోబును గూర్చి యోబుకి హ్యాట్స్ ఆఫ్ అనడానికి ఇంకొక కారణం కూడా చూపిస్తానండి. యోబు తన భార్య యొక్క మాటల వలన 1% కూడా ప్రభావితం చెందలేదు. ఎంత గొప్ప దైవజనుడు యోబు. దేవుని దూషించి చావు అంటే కొంచెం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల. కొంతమంది మనం ఎలా ఉంటామంటే, మన వరకు మనం బాగానే ఉంటాం, కానీ ప్రక్కన ఎవరైనా చీడ పురుగు చేరి మన విశ్వాసాన్ని కొంచెం బలహీనపరుస్తుంటే, చిన్నగా చెదని పురుగులు తింటా ఉంటే ఆ చెక్కంతా మరి చెద పురుగులు చెక్కని తింటూ ఉన్నప్పుడు ఆ చెక్క ముక్కంతా పౌడర్ అయిపోయి ఆ తర్వాత మొత్తం అది పాడైపోయినట్లు కొంతమంది చెడ్డ సహవాసం, చెడ్డ సాంగత్యం, చెడ్డ సలహాలు, కుటుంబంలో బంధువుల సలహాలు, స్నేహితుల సలహాలు, విశ్వాసంలోండి బలహీనపరిచే సలహాలు తీసుకొని చాలామంది వీక్ అయిపోతూ ఉంటారు ఫెయిత్లో. బట్ జోబ్ వాజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిజ్ వైఫ్స్ వర్డ్స్. తన భార్య యొక్క మాటల ద్వారా యోబు ఏమాత్రం ప్రభావితము చెందలేదు. ఇంకో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు ప్రతి విశ్వాసిలో వచ్చే ఒక ప్రశ్న, వై మీ కదండి. ఎందుకు నేను, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ శ్రమ, వై డూ ఐ హ్యావ్ టు గో త్రూ దిస్, వై నాట్ సంబడి ఎల్స్. ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా ఈ కష్టం, ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా ఈ సమస్య, ఇంకెవరికైనా ఇవ్వచ్చు కదా ఈ పెయిన్ అని చాలాసార్లు మనలో ఈ ప్రశ్న బయలుదేరుతూ ఉంటుంది. కానీ దేవుని బిడలంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడల జీవితాల్లో ఆయన అనుమతి లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా ఏ పరిస్థితిని కూడా దేవుడు అనుమతించడు. ఒక్క ప్రోత్సాహకరమైన మరి మాట, ఒక సన్నివేశం, ఒక యథార్థ జీవిత సంఘటన మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నా సందేశాన్ని ముగిస్తున్నాను. ఆర్థర్ యాష్ అనే ఒక వింబుల్డన్ ప్లేయర్ అమెరికా దేశంలో ఉన్నాడు. ఒక ఆఫ్రికన్ రేస్కు చెందిన బాలుడు ఆర్థర్ యాష్. చాలా అద్భుతమైన వింబుల్డన్ ప్లేయర్ అండి. వింబుల్డన్ ట్రోఫీని మరి ఫస్ట్ టైం చేజిక్కించుకున్న ఒక ఆఫ్రికన్ బాలుడు అని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు అమెరికా దేశంలో లేకపోతే వింబుల్డన్ ట్రోఫీస్ని అప్పటి వరకు బ్లాక్స్ ఎవరు కూడా సంపాదించుకోలేదు. కానీ ఈ ఆర్థర్ యాష్ హీ వాజ్ ద ఫస్ట్ బ్లాక్ పర్సన్ హూ గాట్ ద వింబుల్డన్ ట్రోఫీ. అయితే 1983 సంవత్సరంలో ఒక సర్జరీ, ఆర్థర్ యాష్కు ఒక సర్జరీ జరిగినప్పుడు, ఒక హార్ట్ సర్జరీ జరిగినప్పుడు ఎయిడ్స్తో ఇన్ఫెక్ట్ అయిన బ్లడ్ను అతనికి ఎక్కించడం ద్వారా అనుకోకుండా యాక్సిడెంటల్గా అతనికి ఎయిడ్స్ వ్యాధి సోకింది. ఎయిడ్స్ వ్యాధి సోకిన వారు మరి స్లోగా క్షీణించిపోయి చనిపోతారు కదండి. వారి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్గా ఉండదు. దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్. సో ఆర్థర్ యాష్కు ఈ హార్ట్ సర్జరీ జరుగుతున్నప్పుడు ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఎక్కించడం ద్వారా అతనికి ఎయిడ్స్ వచ్చింది అనే వార్త ప్రపంచంలో అనేక న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయినప్పుడు ఆర్థర్ యాష్ యొక్క ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా దే స్టార్టెడ్ రైటింగ్ హిమ్ లెటర్స్. 1983 సంవత్సరం అంటే అప్పటికి ఇంటర్నెట్ కానీ లేకపోతే అప్పటికి మరి సోషల్ మీడియా, ఈ వాట్సాప్లు, ఈమెయిల్స్ ఏం లేవు. అప్పటికి ఉన్నదల్లా ఉత్తరాలే. సో ప్రపంచవ్యాప్తంగా అతనుకున్న ఫ్యాన్స్ అందరూ ఉత్తరాలు రాస్తూ చాలామంది ఒక ప్రశ్న రాశారంట. అదేంటంటే, వై డెడ్ గాడ్ సెలెక్ట్ యూ ఫర్ సచ్ అ బ్యాడ్ డిసీజ్. ఇంత భయంకరమైన వ్యాధి రావడానికి దేవుడు నిన్నెందుకు సెలెక్ట్ చేశాడు ఆర్థర్ యాష్ అనే మాటను ఒక వ్యక్తి ఉత్తరంలో రాయగానే మరి మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఆ ఫ్యాన్స్ అందరికీ ఆర్థర్ యాష్ రాశాడండి. అతను రాసిన రిప్లై ఏంటో ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. 50 మిలియన్ల చిన్న పిల్లలు టెన్నిస్ ఆడాలని, టెన్నిస్ స్టార్స్ అవ్వాలని టెన్నిస్ను నేర్చుకోవడం ప్రారంభిస్తారు. వాటిలో 5 మిలియన్ మంది చిన్నపిల్లలు టెన్నిస్ను నిజంగా ఆడడం
లక్షల మంది చిన్నపిల్లలు ప్రొఫెషనల్ టెన్నిస్ లెవెల్ వరకు వస్తారు. ఆ 5 లక్షల మందిలో 50,000 మంది పిల్లలు సర్క్యూట్ లెవెల్కి వస్తారు. ఆ 50,000 మందిలో 5,000 మంది పిల్లలు గ్రాండ్ స్లామ్ ఆడతారు. గ్రాండ్ స్లామ్ ఆడిన 5,000 మందిలో కేవలం 50 మందిని మాత్రమే వింబుల్డన్కు సెలెక్ట్ చేస్తారు. ఆ 50 మందిలో 4 మాత్రమే వింబుల్డన్లో సెమీఫైనల్స్కి వస్తారు. ఆ సెమీఫైనల్స్కి వచ్చిన ఆడిన కేవలం 2 ఫైనల్స్ ఆడతారు. ఆ 2లో కేవలం ఒక్కరే వింబుల్డన్ ట్రోఫీని సంపాదించుకుంటారు. దేవుడు నన్ను ప్రేమించి నన్ను ఆశీర్వదించి టెన్నిస్లో ఒక వింబుల్డన్ ట్రోఫీని సంపాదించుకోవడానికి ఆ 50 మిలియన్ల మంది పిల్లల్లో నన్ను సెలెక్ట్ చేసి ఆ వింబుల్డన్ ట్రోఫీ నాకు ఇచ్చినప్పుడు, ఆ కప్ని నేను గర్వంగా ఆనందంగా పట్టుకున్నప్పుడు, ఈ ట్రోఫీ నాకెందుకు ఇచ్చావు దేవా అని నేను అడగలేదు దేవుణ్ణి. ఐ డెంట్ ఆస్క్ గాడ్ వై మీ వెన్ హీ బ్లెస్డ్ మీ విత్ ద గ్రాండ్ స్లామ్ ట్రోఫీ, విత్ ద వింబుల్డన్ ట్రోఫీ. ఈ వింబుల్డన్ ట్రోఫీ నేను తీసుకున్నప్పుడు నాకెందుకు ఇచ్చావు దేవుడా అని నేను అడగలేదు. గొప్ప ఆశీర్వాదం వచ్చినప్పుడు, అన్నీ కలిసి వచ్చినప్పుడు, అన్నీ నేను కోరుకున్నట్లుగా జరిగినప్పుడు వై మీ, ఎందుకు నేను దేవా అని నేను అడగలేదు కదా. ఈ కష్టం వచ్చినప్పుడు కూడా వై మీ, నేనే ఎందుకు దేవా అని నేను అడగాలనుకోవడం లేదన్నాడు. ఎంత అద్భుతమైన మాట కదండి. నిజమే, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు ఎందుకు నేను అని చాలాసార్లు అడగం మనం. అన్ని ఆశీర్వాదాలు నాకే రావాలి, అన్ని ఆశీర్వాదాలు పొందడానికి నేనే హక్కుదారుడను అన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ కష్టాలు రాగానే ఎందుకు నాకు ప్రభువా, నాకే ఎందుకు అని చాలాసార్లు మనం అడుగుతూ ఉంటాం. యోబు భక్తుని జీవితంలో ఎందుకు నాకు, ఎందుకు ఈ కష్టాలు అని యోబు భక్తుడు ప్రశ్నించినట్లుగా మనకు కనబడదు. యోబు దేవుని స్తుతించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగా. కానీ ఆయన తన మాటలలో కూడా దేవుని ఎక్కడ నిందించలేదంట. దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట చెప్పలేదు. అందుకే యోబు భక్తుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడంటే, యోబు గ్రంథము 42వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12-13 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12-13 వచనాలు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. జోబ్ వాస్ బ్లెస్డ్. డబుల్ పోర్షన్, డబుల్ బ్లెస్సింగ్, డబుల్ ఫర్ ట్రబుల్. హల్లెలూయా. నీ ట్రబుల్లో నువ్వు దేవుడిని గట్టిగా పట్టుకుంటే ట్రబుల్ అయిపోయాక నీకు డబుల్ ఇస్తాడు దేవుడు. ట్రబుల్లో దేవుడిని వదిలేస్తే డబుల్ కాదు కదా, ఇంకేమీ ఉండదు అక్కడ. అర్థమవుతుందండి. యోబు తన జీవితంలో కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకు నేను అనలేదు, దేవుని అవమానకరంగా మాట్లాడలేదు, నిందిస్తూ మాట్లాడలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట చెప్పలేదు. అందుకే యోబుకు దేవుడు 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడంట, మళ్ళీ 10 మంది పిల్లల్ని ఇచ్చారంట. మీకు ప్రశ్న రావచ్చు, 2 ఆశీర్వాదాలు వస్తే మరి గొర్రెలు లేకపోతే ఒంటెలు, ఎడ్లు, ఆడుగాడిదలు ఇవన్నీ డబల్ వచ్చాయి, మరి పిల్లలు కూడా 20 మంది పుట్టాలి కదండి. 20 మంది పిల్లలు ఎందుకు పుట్టలేదంటే 10 మంది చనిపోయిన పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నారుగా, వాళ్ళు ఏమి చనిపోలేదు. అంటే ఫిజికల్గా ఇక్కడ లేరు కానీ దేవుని సన్నిధిలో వారు ఉన్నారు. పరలోకానికి వెళ్ళిన తర్వాత యోబుకు అతని భార్యకి 20 పిల్లల కౌంట్ ఖచ్చితంగా ఉన్నట్లే. ఎందుకంటే ఆ 20 మంది పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి. సో 10 మంది పిల్లలను తిరిగి దేవుడు వారికి దయచేశాడు. ఆ 3 కుమార్తెలను గురించి యోబు భార్య పేరు లేదు, యోబు కుమారుల పేర్లు కూడా యోబు గ్రంథంలో 42 అధ్యాయాలుంటే ప్రస్తావన మనం చూడం, కానీ యోబు పేరు మనం చూస్తాం. యోబు 3 కుమార్తెల పేర్లు కూడా మనం చూస్తాం. వారి పేర్లు ఏంటంటే చాలా అద్భుతమైన, అందమైన, అర్థవంతమైన పేర్లు పెట్టాడండి యోబు. అతడు పెద్దదానికి 14వ వచనం, యోబు గ్రంథం 42వ అధ్యాయం. అతడు పెద్దదానికి యెమీమా అనియు, 2వ దానికి కెజియా అనియు, 3వ దానికి కెరెంహపుక్ అనియు పేర్లు పెట్టెను. సో 3 నేమ్స్ విత్ 3 బ్యూటిఫుల్ మీనింగ్స్. మొదటి కుమార్తెకు పెట్టిన పేరు జెమీమా. జెమీమా అనే పేరుకు అర్థం ఏంటంటే డవ్, పావురము అని అర్థం. కొంచెం మనసంతా కల్మషం అయిపోయింది. పాపపు ఇష్టమైన తలంపులతో యోబు భార్య నింపబడిపోయింది. దేవుని దూషించి చనిపోని, దైవ దూషణ చేయమని, బ్లాస్ఫీమ్ గాడ్ అండ్ డై, ఇట్స్ బెటర్ టు డై రాదర్ దాన్ టు లివ్ అని యోబు భార్య చెప్పింది. కానీ ఈ సఫరింగ్ అంతటి తర్వాత మళ్ళీ స్థిరపడ్డారు. మొదటి కుమార్తెకు పావురం అని జెమీమా అని పేరు పెట్టారు. 2వ కుమార్తెకు కెజియా అని పేరు పెట్టారు. దానికి అర్థం ఫ్రాగ్రెన్స్,
సువాసన భరితంగా వారి జీవితం మారిపోయింది. అంతకుముందు శవాలతో కుటుంబం నింపబడింది, కానీ ఇప్పుడు దేవుడు తిరిగి వారి కుటుంబాన్ని సువాసన భరితంగా మార్చాడు. మూడవదిగా కెరెంహప్పు అనే కుమార్తె యొక్క పేరుకు అర్థము బ్యూటీ లేక సౌందర్యము. జోబ్స్ వైఫ్ స్పిరిచువల్ బ్యూటీ వాజ్ మార్డ్. ఆమె మాట్లాడిన పాపపు మాటల చేత ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ముందు పోగొట్టుకుంది, కానీ తిరిగి మూడో కుమార్తెకు సౌందర్యము, బ్యూటీ, ఆత్మీయ సౌందర్యాన్ని తిరిగి వారు పొందుకున్నారు. యోబు కుమార్తెలను గురించి వ్రాయబడిన ఒక మాట 15th verse, ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు, వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. దే వర్ బ్యూటిఫుల్ ఇన్ ఆల్ ద ల్యాండ్ అనే మాట మనం చూస్తాం. అది కేవలం ఫిజికల్ బ్యూటీని గూర్చి వ్రాయబడిన మాట కాదు, కానీ దే వర్ స్పిరిచువలీ బ్యూటిఫుల్ చిల్డ్రన్. వారు ఏది పోగొట్టుకున్నారో దే రిసీవ్ డబుల్ ఫర్ ద ట్రబుల్. ఈ దినము యోబు భార్యని గురించి ధ్యానం చేసిన మనందరము ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడే మన విశ్వాసం యొక్క నాణ్యత, మన భక్తి యొక్క నాణ్యత, దేవుని పట్ల మన ప్రేమ ఎలా ఉంటుందో బయటపడుతుంది. చాలాసార్లు అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటాం, అందరూ మనల్ని మెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాం. కొంచెం క్లిష్ట పరిస్థితులు, కొంచెం కష్ట పరిస్థితులు రాగానే ఇంకొక స్ప్లిట్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అప్పటిదాకా భక్తిగా మిస్సెస్ పరిశుద్ధం అన్నట్లుగా ఉన్న ఆవిడ మిస్సెస్ అపరిశుద్ధం అన్నట్లుగా మారిపోద్ది. అప్పటి వరకు మిస్సెస్ పొలైట్ అన్నట్లుగా ఉన్న స్త్రీ మిస్సెస్ గయ్యాలన్నట్లుగా మారిపోద్ది. చిన్న పరిస్థితులే, చిన్న కష్టమే చాలాసార్లు మనలో ఉన్న రియల్ క్యారెక్టర్ని, మనలో ఉన్న ఫెయిత్ని బయటకు తీసుకొని వస్తూ ఉంటాయి. యోబు భార్యను గురించి చూసాం, యోబుని గురించి చూసాం. యోబు వంటి నాణ్యమైన భక్తిని, యథార్థమైన భక్తిని, శ్రమలలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టని భక్తిని కలిగి ఉండడానికి ప్రయాసపడదాం, ప్రార్థన చేసుకుందాం. యోబు భార్య వలె ఏ పరిస్థితుల్లో కూడా దేవుని నిందించడం కానీ, దేవుని అవమానకరంగా మాట్లాడడం కానీ, దేవుని దూషించడం కానీ మన జీవితాల్లో చేయకుండా రెండంతల ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకునే కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.